తొందరగానే స్కూల్ టైం అవుతుంది. ఈ ముసలోడు ఏడికి పోయిండో ఇంకా కాలేదా నీకు? ఎంతసేపు తోముతావు పండ్లు? మొహం కడుగవా? అరే అందరం తాగినప్పుడు తాగవా? నీకు సపరేట్ గా వేడి చేసిపోయాలా? నీకు షాయి లేదేం లేదు పో. సర్లగా ఏమైందిరా ఎంతసేపు తింటావు? స్కూల్ టైం అయితే లేదా? బిడ్డ చావేవా? ఏంది ఇజ్జతున్నదేమన్నా? షాయి పోయానికి ఇప్పుడు అడుగుతానా మానం అనిపించలేదు? అప్పుడు పోతానంటే ఏమన్నావు? షాయి లేదేం లేదు పో. అయ్యో ఇప్పుడు ఇంట్లో కొంటవద్దు కదా బిడ్డ. అబ్బా ఇక నీ ఒక్కనికి వేడి చేసి పోయాలి. ఏమో పనిగడి చేసినట్టు. అమ్మా నువ్వు బర్రాయినట్టు తాగుతా స్టార్ట్ అయిపోయావా? నీకెందుకురా పెద్ద వచ్చి మాట మాట్లాడతాను? స్కూల్ టైం అయితే రెడీగా. ఏటి బాయ్ ఈయనే కూర్చున్నావా? పొయ్యి మీద బియ్యం పెట్టినా ఉడికినాక స్టవ్ బంద్ చేయి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, 4 కోడిగుడ్లు పట్టుకత్తా. తాత నువ్వు బాధపడకే, అమ్మ పిచ్చిది. మటన్ మటన్ అమ్మ కోడిగుడ్లు తెస్తాంది, మనకి ఇప్పుడు కోడిగుడ్ల కూర. చూడాలి. అజో స్టవ్ బంద్ చేయలే? అన్నం అంతా మాడిపోయే. అదే ఇంత పెడితే అన్నం తింటావా? కట్టెంతా బంద్ చేయడానికి సాధన అవుతలేదా? లేరా లే, ఏ ముచ్చట పెడతావారా? నీకు బడేళ్ళు అయితే లేదా? లే, ఓ పని శాత కాదు పాడు శాత కాదు, తినవంటే మంచిగా తింటాడు. రాజు రాజు నాన్న ఈ బీపు గోలు వేసుకుంటా కొంచెం సాయం పోయిరా. ఏమే మా నాన్న వచ్చిండు, కొంచెం అంత ఛాయం పోయి. ఏంది నీకు మనలేదు నీకు మనలేదు ఎల్ల కానీ ఎల్లకి సాయట్లో అవుతారు. సాయి అవతల పని అవుతున్నాడు. ఏమో మన పని ఎలా కాకపోతే రేపు వేసుకోవచ్చు, కానీ ముందుగా మా నాన్న ఛాయం పోయి. నీకు సిగ్గున్నదా? ఇది మన వంతు కాదు, వాళ్ళ వంతు. పోయాలి కావని పో. మమ్మీ తాతకి చాయ్ వస్తుంది. తాత ముచ్చట నీకెందుకే? బడి తయారు కాపో. స్కూల్ బస్ వచ్చే టైం ఏంది? పిల్లలు బస్ ఎక్కి అన్నం వదిలిపెట్టకుండా తిను, సరేనా? కోడిగుడ్డు ఇచ్చింది కదా అని దోశలకి ఇయ్యకు, తిను నువ్వే. ఇగో స్కూల్ బస్ వచ్చే టైం అయింది, నీ సర్ది తిని సావు. అయినా ఎందుకు ఎడతానో ఆడదా నేర్చినట్టు? ఆస్తే ఏదో మాకు మంచిస్తే మీకు ఇట్లా ఉంటువా? ఇదంతా లొల్లు ఉంటున్నా. ఇగో అవ్వ రేపు పెదవాళ్ళు తీసుకొచ్చుకోరు, మీ ఆస్తి ఏదో మీకు మంచిది అయిపోతుంది, నాకు రంది వస్తుంది. సరే నేను పనికి పోతానా? తాత నువ్వు పొద్దుగా నుంచి చాయ్ కూడా తాగలే కదా, ఆకలి అవుతుంది కావచ్చు.
తాత అమ్మ పొద్దుగాల కోడిగుడ్ల కూర వండింది, మొత్తం అదే తిన్నది. నీకు మళ్ళా తొక్కేసింది. ఆగు తాత, నీకు కోడిగుడ్డు తింది. నాకింది బిడ్డ నువ్వే నాకు తొక్కుతోటి అలవాటు అవుతుంది. వస్తాను బిడ్డ, పడి కుదురు పారు. కనకన్నా ఏం సంగతే? మరి నిన్న మీ పెద్ద కొడుకు వచ్చి ఫిర్యాదు అయిండు, ఏదో భూమి మస్తా అన్నావట. అవునే పంచుతా అన్నా. ఏమేమున్నాయి అన్ని చెప్పు, ఇళ్ళ గురించి భూముల గురించి అన్ని చెప్పు. పెద్దమాజీ ఏమన్నా దాచుకున్న పైసలు ఏమన్నా ఉన్నాయా మరి? ఏ ఊకోరా గాయన దగ్గర దాచుకున్న పైసలు ఏడు ఉంటాయి, ఉన్నాయని పిల్లగాళ్ళకే చేసి పెట్టే. అవునే కనకన్నా, బాకీలు సాకీలు అని ఉంటే చెప్పు మరి. నువ్వు ఏది మనసులో పెట్టుకోకే కనకన్నా, అప్పులు కుప్పలు ఏది ఉన్నా కానీ ఇద్దరు కొడుకులకి ఇప్పుడే చెప్పు పంచాయతీలా. అయ్యో మీకు తెలియని ఆస్తుపాస్తులు నాగరే ఉన్నాయి. ఒక 9 ఎకరాల భూమి ఉన్నది, 2 ఇండ్లు ఉన్నాయి అంతే. గంతే నారా ఇంకేమైనా ఉన్నాయా? గంతే గంతే. అప్పుడే అంది గంతే గంతే. అంతేనా? మరి ఆ 2 ఇళ్లలో ఎవరు ఉంటారు? ఈ ఇంట్లో మేము ఉంటాను, గా ఇంట్లో మేము ఉంటాను. మరి పెద్ద మనిషి నువ్వెక్కడ ఉంటున్నావే? నేను 7వ నెల 6వ నెల ఉంటాను. కనకన్నా మరి కొడుకులు కోడలు మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటాను. కోడళ్ళు లెక్క కాదు, కన్న బిడ్డలు లెక్క చూసుకుంటారు. పొద్దుగా లేవంగానే మామయ్య చాదాగు, ఇక కోడిగుడ్ల కూర తీరు, ఇక లాగి మారింది కదా నీకోసం సిగరెట్ తీరు అని మంచిగా చూసుకుంటారు. వీళ్ళతో నాకు ఏ రంది లేదు. నా కొడుకులైతే ధర్మాత్తులు, కోడళ్ళను భయపట్టించి మంచిగా చూసుకోవాలని చెప్పిస్తారు. అగో అందరూ మంచిగా చూసుకుంటారంటున్నావు, మళ్ళీ ఎందుకు ఎడతానే కనుకన్నా? నువ్వు మంచి చూసుకున్నాక ఎందుకు ఎడతావే? ఏదో ఉంది అసలు. ఆయారనా బిడ్డకు లగ్గం చేసినావు కదా, మరి బిడ్డకి ఇచ్చేది అన్ని ఇచ్చినవా? బిడ్డ వచ్చింది కదా. సరే వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టే కదా, మరి ఎక్కడెక్కడ ఎంత భూమి చెప్పురా. ఎల్లమ్మ కాడ 4 ఎకరాలు ఉంది, రోడ్డు పంట 3 ఎకరాలు ఉంది, ఆ చెరువు కాడ 2 ఎకరాలు ఉంది. అంతేనా? చెప్పు. అంతేనా? సరే మరి మీరు ఓరి మేము మాట్లాడుకుంటాం, ఇక మీరు ఓరి ఓరి మీరు కూడా వాడి. కనకనా కనకనా రాండి రాండి. చిన్నోడు పెద్దోడు రారా, పెద్ద ఇగో కనకన్నా, మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చినాం. మీరు సంతకాలు పెడితే ఆ నిర్ణయం మీకు చదివి వినిపిస్తాం, విన్నారా? దారా సంతకం పెట్టు. కనకనా నువ్వు కూడా రాయ్. బాబు ఆగే. ఏంది బిడ్డ? బాపు, ఆ రోజుల్లో కొద్దో గొప్ప కట్నం ఇచ్చి షిండింటికి పంపించినావు. ఇప్పుడు తాగుపోతాడైండు నా మొగడు. నేను కష్టపడి పని చేసుకొని బతుకుతాను.
వాళ్ళకి ఎట్లయినా వేరుపోతాను అంటాను కదనే నాకల్లా ఎకరం రాసి రాదే ఎకరం ఎక్కడిది ఆ రోజే నీకు ఇచ్చేది మొత్తం ఇచ్చేసినావు అయిపోయింది పోయిగా ఏ ముఖం పెట్టుకుని చదువుతున్నావే కనుకన్నా వాళ్ళు ఏనంటారు కదా నువ్వైతే వచ్చి సంతకం పెట్టు బాబు ఆగే బాబు ఈ ఎకరం భూమి ఇయ్యకుంటేనే 20 గుంటలని నిప్పి అయ్యా నేను గరీబ్గా అన్నయ్యా నా మొగడు తాగుపోతాడు నాకు ఉండటానికి ఇల్లు లేదు బాంచనయ్య కాలు మొక్కుతా నాకు ఎకరం భూమి వద్దు 20 గుంటలని నిప్పి బాంచనయ్య కాలు మొక్కుతా నేను గరీబ్గా అన్నయ్యా అబ్బో మాగదాలు గంతి ఈడికొచ్చి గరీబ్ దానంటే ₹1 కూడా ఇయ్యమేము ఊళ్ళో పోయి అడుకోపో అందరూ ₹1 ఆట ఎత్తారు ఈ ముఖం పెట్టుకొని వచ్చినావు నాడు ఇక్కడ నుంచి బాబు పొయ్యొత్తనే రాసిన నువ్వు చెప్పే పెద్దోడా చిన్నోడా చెరు 4 ఎకరాలన్నారా భూమి రాసినాం మీరు ఎందుకంటే చేసుకొని బతికేటోళ్ళు కాబట్టి మీకు ఇబ్బంది కావద్దని భూమి చెరుసా రాసినాం అట్లనే భూమి ఇద్దరు కలిసి చేసుకోర్రి ఇగో ఈ పేపర్ జిరాక్స్ తీసి మీ తమ్మునికి ఒకటి ఇచ్చే చేసుకొని బతుకుర్రి అలాగే ఎట్లా కాడ ఏమన్నా లొల్లు పెట్టుకుంటారా అగో ఇక్కడ కనకన కూర్చున్నట్టున్నాడు ఏమో మాట్లాడదాం ఏమైంది కనుక గట్లేడుతాను అయ్యో ఏమైంది ముచ్చటేంది చెప్పు అన్నా కనకనా ఏరోకే ఏమైంది చెప్పు మొన్న పంచాయతీ చెప్పొచ్చినాం కదా ఆ పంచాయతీ చెప్పిన కాడికి వెళ్ళి ఇంకెక్కువ ఇబ్బంది పెడతాను నన్ను ఏమంటాను రే అంతకుముందు ఇంత ఎల్లిపాయ తొక్కు మామిడికాయ తొక్కేసుకొని మా కూడా అన్నం పెట్టేది ఇప్పుడు అది కూడా లేదు రాత్రి ఇంట్లో కూడా వాడలేదు చెట్టు కిందనే వంటాను నా బాధ ఎవరో చెప్పాలి దేవుడు ఇగో నువ్వు అదంతా ఆలోచించక గానీ నీ బిడ్డింటికి పోతే నీ బిడ్డ మంచిగా జారుతుంది ఏ ముఖం పెట్టుకొని పోవాలి బిడ్డింటికి బాబు ఒక ఎకరం భూమి నేను గరువుదాన్ని అన్నది ఎకరం కాకపోతే 20 గుంటలంటే కాలు మొక్కింది నన్ను పెసరాడే మీ కాలు మొక్కి ఇగో బిడ్డలు అట్లా కాదు కొడుకులు లెక్క ఉండదు గుణం బిడ్డ గుణం వేరే ఉంటది తల్లిగారింటి కాంచెల్లి పశువు వచ్చిన చాలు అనుకుంటారు ఆడపిల్లల గుణం వేరే ఉంటది నువ్వు అడిగి బిడ్డ దగ్గరికి అయితే పో నిన్ను నీ బిడ్డ ఖచ్చితంగా దగ్గర తిత్తది నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా నీ బిడ్డ కాదే ఆడపిల్లల ఆత్మీయత గుణం ఉంటది నువ్వు అడిగో వీళ్ళకి ఇప్పుడు ఏమైంది అట్టికి అదే రాసిచ్చినాం వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు కాదో రాసిచ్చినాం కదా 2 ఇండ్లు అయితే అట్లనే పెయింటింగ్ లో పెట్టినాం కదా వాళ్ళకు తెలిసి వస్తుందని సరే నువ్వు వేడవా కూకే అది కాకు నీ బిడ్డింటికి అయితే నీ బిడ్డ మంచిగా చదువుకుంటది వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు చెప్తాం పో నువ్వు బాధపడ ఇంకేం సరేనా పోస్తాం మన దగ్గర తెస్తుందంటారా ఖచ్చితంగా దగ్గర మంచిగా బిడ్డ దగ్గర తిత్తది నువ్వు బాధపడకు నీ బిడ్డ మంచిగా దాపుతుంది నువ్వు నీ బిడ్డింటికి మా మాట వినుకో భయపడ పోయిరా భగవంతుడా ఎసంటు కొడుకులు కోడలని ఇచ్చిన వారు ఆయన అయ్యో బిడ్డ నేను ఏ ముఖం పెట్టుకుని రావు నేను దగ్గరికి అయ్యో ఎటు పోతున్నాయి బాబు నా బిడ్డ దగ్గరికి పోతాను ఎందుకు ఏమైంది అయ్యో ఏమో చెప్పారు నాకు ఏమైంది నా కొడుకులు కోడలు చేయబట్టి ఇట్లా వెళ్ళిపోతాను ఎందుకు ఏమైంది మొన్ననే పంపకాలు చేసిరు కదా మీరు ఆ పంపకాలు చేసిందే ముప్పుకు వచ్చింది
పంపకాలు చేయకముందు మంచిగా ఆటో ఆటో తొక్కుతోటో కూరతో అరుచుకున్నారు కానీ ఇప్పుడు ఆయనతో లేదు. ఎట్లా పంపకాలు అయిపోయినాయి, మా కాగితాలు మాకు వచ్చినాయి అని చెప్పేసి ఇంట్లో కూడా రానితలేరు. యూతలే పంట తల్లే. మరి ఎటు పోతున్నాయి ఇప్పుడు? ఏం చేయాలి నేను చెప్పు. గలచ్చను కలిసి ఇక్కడ ఉంటే అరుచుకోరు. బిడ్డ దగ్గర పోవంటే బిడ్డ దగ్గరికి బయలుదేరు. మరి అదన్న రమ్మంటుందో నువ్వు ఎందుకు కష్టపడుతుందని భయం కొద్ది పోతారా బిడ్డ. బిడ్డ మొన్న వచ్చినాడు ఏడ్చుకుంటూనే పోయిందట. ఏడ్చుకుంటూనే పోయింది. మరి ఎట్లా చూస్తే నేను అదే అనుకుంటా. సరే మీ బిడ్డ మంచిగా చూసుకుంటుంది పోయిరే. అదే నమ్మకం పోతాను. సరేనా అడుగు ఎక్కడ ఏముంటుంది ఏడక్కు ఏమన్నా మంచిగా చూసుకుంటది. మా బాబు లెక్కున్నాను. అగో ఏమైందా బాబు పెట్టిపోతాను? ఏమైంది గట్లున్నావు? దా ఇంట్లో పోదాం దా. ఏమైంది బాబు దా కూర్చున్నావు దా. ఏమైంది బాబు? ఏమైంది? ఎందుకు ఏడుతానవే? ఏమైంది? బాబు ఎప్పుడు తిన్నావేమోనే, కాలు రెక్కలు ముఖం కడుక్కోపో. నేను బుక్కడంతా బువ్వ వేసుకొస్తా. పెట్టిపోతానా బిడ్డ? ఇంట్లో కూర లేదే, కూర అడుక్కత్తా. అయ్యో ఎటుపోతున్నావే? ఇంటికి బాప వచ్చిండే, పెడదామంటే ఏం కూర లేదు. గా తొక్కుతో నేను పెట్టాలని గా కూర అడుక్కత్తానని పోతానా. బాబు నాకు కలిసిండే బాగా బాధపడ్డాడు. అన్నుని వదిలి బాగా కోసం వచ్చుకుంటురట. బాబుని మంచిగా చూసుకోవాలి. అయ్యో గీ మౌనికక్క లేదు కదా, ఉంటే పాపం కూరేసు. మా బాబుకి ఎట్లనో ఏమో, ఏం కూర పెట్టానో ఏమో. శ్వేతక్క, ఓ శ్వేతక్క ఉన్నావా? ఏంది చెల్లెగిట్లా వచ్చినావు? బాబు రాక రాక ఇంటికి వచ్చిండక్క. ఏం కూర లేదు, గా తొక్కుతో ఎట్లా పెడతా. నా కూర ఉంటే వేసి రాదు. ఇగో చెల్లె నా బాణం దక్కించిన అక్క. తినే బాబు తిను. గా శ్వేతక్కేసిందే తిను. నేను తొక్కుతాం తినపోయిన బిడ్డ. ఎందుకు అడుకొచ్చినావు? ఏ తినే ఏం కాదు, ఏమైతుంది? తిను బిడ్డ. ఈ కూరతో నువ్వు తినరా, ఆ తొక్కుతో నాకు అలవాటు. ఏ నాకెందుకే బాబు, తిను నువ్వు కూర. అరే ఇగో బాబు తినే. తినరా? ఏం కాదు తినే. నువ్వు ఎండాలా బిడ్డ కూరతో తినక? నీకు తొక్కే గత అవుతుందా నా లెక్క? బాబు తినే. నువ్వెంత మంచిదాని బిడ్డ. కూర లేకుండా అడుక్క చేస్తాను. వదినలు పాడుగాను అడు కోడుకుంటే కూర అండుకోవాలి. నాకు కారపొడితో పెడతాను బిడ్డ. శేఖర్ అన్న, మా అన్న కాయిదాలు ఇవ్వమంటే ఇస్తలేడు. మీరు 2 నిమిషాలు ఇక్కడ ఉండాలి. మీరు అత్తరాని ఇక్కడ మందాయి కావాలా? కాయలు పాడని కాయదాల కోసం మందాయి చేస్తావా? అయ్యా
ఏంద్రా కూడా ఏంది పని ఇక మందే చెప్తారా కాయాలి అందుకో మందైతే కాయాలి సార్ నాని మాట్లాడి పిత్తం కదా ఉన్నాం కదా మేము పిత్తం అన్న అన్న నాకు ఫోన్ చేయి ఏం చేస్తావు అరే పెద్దోడా ఎక్కడున్నావురా తొందరగా తొందరగా మీ తమ్ముడు మంత అవుతానే సీసా పట్టుకొని నిలుస్తున్నాడు రోడ్ మీద రా తొందరగా ఏమైంది కానీ ఏమైంది రమ్మన్నాడు కాయలు ఏమంటే ఇవ్వలే మీ తమ్ముడికి ఇప్పుడు మాకు లోన్ కావాలి ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటే మాపైతాడ అందు గురించే మీ అయ్యచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే నీకు పాస్బుక్ వస్తే దానికి లోన్ వస్తుంది ఈ కాయదానికి వస్తాదిరా అయ్యో ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా అంటే పోయి మేము మా కాలు పట్టుకోరి అబ్బా మీరు కూడా రారు దండం పెడతా కాలు ముక్తా రానులే అన్న రాను సరే పాన్ మరి బాపు అయింది అయిపోయింది మరి ఇంటికి పంప మావయ్య మమ్మల్ని క్షమించు మావయ్య ఏ వీళ్ళందరూ ఎటు వచ్చారు వాళ్ళకు పట్టాడి లోన్ తెచ్చుకుంటారట లోను పట్టనా వీడియో చేసినా కదా అదో గట్లెట్లుంటది మావయ్య నీకు కొడుకు లేరనుకుంటానవా లేరురా మీ పెళ్లి కాకముందు ఉండే కానీ ఇప్పుడు ఉన్నా లేనట్టే వాళ్ళు మామయ్య మాది మాకు ఏ పోతే కోర్టుకు పోతాం కోర్టుకు పోతే 3 భాగాలు అవుతాయి మీ ఇద్దరికి వస్తా అనుకుంటారా ఉన్నది 2 కొడుకులేనా ఇంకో కొడుకు ఎట్లా చిండు అరే 2 కొడుకులు ఒక బిడ్డ ముగ్గురు కదమ్మా 3 భాగాలు అవుతాయి చేసేదేముంది ఇక ముగ్గురు ఆమె కూడా కొడుకుతో సమానమేనే ముగ్గురికి 3 వాళ్ళు వంచేసేయి ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయి వాళ్ళు కూడా లోన్ కావాలని అటు తిరుగుతారు పోరగాళ్ళు ఇక అదేదో ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇవాళ బతుకు వాళ్ళు తీసుకుంటారు అవును మావయ్య మా ముగ్గురికి 3 వాళ్ళు పెట్టు అవును మావయ్య ముగ్గురికి 3 వాళ్ళు వంచు ఏముంటు బిడ్డ వద్దు బాబు నాకు వాళ్ళతోనే సమానంగా ఏదద్దే నేను బిడ్డను బిడ్డలాగానే ఉండని వాళ్ళకే నాకు 3 భాగాలు ఏదద్దు నాకు వాళ్ళ కాంచి ఒక పసుపు కుంకుమ ఉంటే చాలే వాళ్ళు ఈసాం వద్దు నాకు చూసినారా మీ చెల్లె కాలు గడి నెత్తిలో వస్తున్నా కానీ మీకు బుద్ధి రాదు వాళ్ళ బాపు ఇద్దా అంటే కూడా నాకు అద్దు బాపు అని చెప్పి అంట చెల్లె ఒప్పుకోరా చెల్లె ఒప్పుకోయే నువ్వు 20 గుంటలు కాబట్టి నీకు ఇచ్చే 3 ఎకరాలతో పాటు 10 గుంటలు ఎక్కువనే ఇస్తాం ఒప్పుకోరా పంచాలు అయిపోతే ఒప్పుకోరా మావయ్య రిజిస్ట్రేషన్ ఏదో ఇప్పుడే చేపి బాబు రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేయని చెప్పి నమ్మకం లేదు వీళ్ళు పూర్తిగా మారినాకంటే రిజిస్ట్రేషన్ చేయి అవర్ చేయలేదు చెల్లె నీ చేతి వంట నీ చాలా రోజులు అవుతుంది నీ చేత వంట చేయరా అందరం కలిసి అన్నం తింటాం సరే అన్న మీకంటే ఎక్కువనా అందరికి వంట చేసి పెడతా కడుపు నిండా తినిపోదు